Good evening everyone. Once again we are with one more paper, 2016 April 5th shift 3 reasoning paper. Okay sir. So as usual రోజు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు పేపర్లో మనకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ మిస్టేక్స్ని మనం ఓవర్కమ్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలా చేస్తేనే మన ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అలాగే ఇందులో ఏదైనా మనం కొత్తగా నేర్చుకోవడానికి ఉంటే ఆ కాన్సెప్ట్ని ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు క్లాసెస్ అయిపోయిన తర్వాత మనం ఒక 1 అవర్ 2 అవర్ కూర్చొని కాన్సెప్ట్ మొత్తం నేర్చుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్లో వచ్చినప్పుడు అది రిపీట్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇలా చేసుకుంటూ వెళ్తేనే దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఫర్ ద ఎగ్జామినేషన్, బికాస్ ద కాంపిటీషన్ ఈజ్ వెరీ హై ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. Okay, so let's start with question number 1, which is given in April 5th shift 3. So this is the question number 1 here. So question number 1 is based on blood relations. ఇచ్చిందేంటో చూద్దాం సార్. E is daughter of P అని ఇచ్చున్నాడు. E is daughter of P. P is the husband of the only daughter-in-law of K. K కి ఓన్లీ daughter-in-lawకి P అనేవాడు హస్బెండ్ అంటే కే వాళ్ళ ఒకే ఒక కోడలికి పి అనేవాడు హస్బెండ్ భర్త అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా కే వాళ్ళ సన్ పి అని చెప్పొచ్చు కదా సార్. సో చాలా డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి. పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఇన్ లా ఆఫ్ కే. కే వాళ్ళ ఓన్లీ డాటర్ ఇన్ అంటే కే వాళ్ళ ఒకే ఒక కోడలికి పి అనేవాడు భర్త అని చెప్పాడు అంటే ఖచ్చితంగా కే వాళ్ళ సన్ పి అని చెప్పొచ్చు. సో నౌ ద క్వశ్చన్ దట్ దే ఆర్ ఆస్కింగ్ హియర్ ఈస్ హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు కే. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు కే. సో కే పొజిషన్లో మీరు ఉంటే ఈ మీకు ఏమవుతారు అంటే గ్రాండ్ డాటర్ అవుతారు. సో కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. సో చాలామంది డాటర్ అని పెడతా ఉన్నారు, మదర్ అని పెడతా ఉన్నారు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి గ్రాండ్ డాటర్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ దే హ్యావ్ గివెన్ బేస్డ్ ఆన్ బాడ్ మాస్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటో చూద్దాం సార్. 25, 18, 3, 7, 3. So now for plus means here, plus means minus, minus means divided by, and into means plus, and divided by means into. So 25 minus 6 plus 21. 7 into 3 21 చేసుకున్నాం. 18 divided by 3 అంటే 6 వచ్చింది సార్. సో 25ని 21ని కలిపితే 46, 46లో 6 తీస్తే 40. సో 40 is the answer that is there in option D. So question number 2 option D will be the answer. Let's move to the next question. Question number 3లో ఇచ్చింది ఏంటో చూద్దాం సార్. Question number 3లో ఇచ్చింది ఏంటంటే find a pair similar to arrow and bow. Arrow and bow అంటే bow యూస్ చేసి మనం arrow రిలీజ్ చేస్తూ ఉంటాం సార్. రెండింటిని కలిపి యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఫుట్బాల్ హ్యాండ్ అని ఇచ్చారు. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ పేర్. సలాడు నైఫ్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద కరెక్ట్ పేర్. స్మోకు వాటర్ ఈజ్ ఆల్సో నాట్ ద కరెక్ట్ పేర్. కానీ అబ్జర్వ్ చేస్తే బుల్లెట్ అండ్ రైఫిల్. సో బుల్లెట్ అండ్ రైఫిల్ అంటే రైఫిల్ యూజ్ చేసి మనం బుల్లెట్ అనే దాన్ని రిలీజ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఆప్షన్ సి అనేది పెడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ఇఫ్ గాడ్ ఈజ్ గ్రేట్ ఈజ్ రిటన్ యాజ్ లైక్ దిస్ గ్రేట్ హెల్ప్ డన్, హీ ఈజ్ గ్రేట్, దెన్ వాట్ రిప్రజెంట్స్ హీ ఈజ్ గాడ్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే హీ ఈజ్ గాడ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హీ ఈజ్ గాడ్ అనే దాన్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. సో హీ ఈజ్ గాడ్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ మనకి ఈ మూడిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే గ్రేట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ గ్రేట్ ఉంది, ఇక్కడ గ్రేట్ ఉంది, ఇక్కడ గ్రేట్ ఉంది. సో మూడిట్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి సార్? సిపి, సిపి, సిపి. అంటే గ్రేట్ ఈక్వల్స్ టు సిపి అని తెలుస్తుంది సార్ మనకి. సో గ్రేట్ ఈక్వల్స్ టు సిపి అని ఉంది అంటే ఇక మనకు కావాల్సిన హీ ఈజ్ గాడ్ అంటే సిపి అనేది ఈ వర్డ్లో ఉండకూడదు. సో ఫస్ట్ దాంట్లో సిపి కనిపిస్తుంది, ఏ ఆన్సర్ అవ్వదు. సెకండ్ దాంట్లో సిపి కనిపిస్తుంది, బి ఆన్సర్ అవ్వదు. థర్డ్ దాంట్లో సిపి కనిపిస్తుంది, సి ఆన్సర్ అవ్వదు. సో మిగిలిపోయింది ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 5 ఏంటో చూద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 5 ఇచ్చింది ఏంటంటే కాంటెంపరరీ హిస్టారిక్ అని ఇచ్చారు సార్. కాంటెంపరరీ అంటే సమకాలీనము, సమకాలీన పరిస్థితులు అంటాం సార్. సమకాలీన పరిస్థితులు అంటాం. సమకాలీన పరిస్థితులు అంటే ఇప్పుడు జరుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా సమకాలీన విషయాలు అంటాము. సో కాంటెంపరరీ అనే దానికి హిస్టారిక్ అని ఇచ్చారంటే పురాతనమా, చరిత్రకు సంబంధించినవి.
అలా అయితే యాన్షియంట్ అని ఇచ్చినారు, దానికి ఆపోజిట్ ఏమొస్తుంది అడిగేసి. యాన్షియంట్ అంటే ఏంటి, పురాతనం అని అనుకుంటాం. అలాంటి దానికి ఆపోజిట్ ఏమవుతుంది, మోడర్న్ అవుతుంది. కాబట్టి మోడర్న్ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. సో ఫ్యూచర్ అని పెట్టుకున్న ఫ్యూచర్ ఈజ్ నాట్ ద ఆన్సర్, మోడర్న్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, మోస్ట్ నెంబర్ ఆఫ్ ద కేసెస్ ఆర్ గివింగ్, పర్సన్స్ ఆర్ గివింగ్ సి యాజ్ ద ఆన్సర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. A man who had no brother or sister. ఆ మ్యాన్ అనేవాడికి బ్రదర్ కానీ సిస్టర్ కానీ లేరంటే హీ ఈజ్ ద ఓన్లీ సన్ టు హిస్ పేరెంట్స్. పాయింటెడ్ అవుట్ అ ఫోటో అండ్ సెడ్, ఒక ఫోటోని చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు సార్. ఏమని మాట్లాడుతున్నాడంటే దిస్ బాయ్ ఈజ్ మై ఫాదర్ సన్. మై ఫాదర్ సన్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఇది మ్యాన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈజ్ అంటే ఏంటి, ఈక్వల్ టు అనమాట. అంటే దిస్ బాయ్ ఈక్వల్ టు మై ఫాదర్ సన్ అని ఇచ్చారు. సో మై అంటే ఎవరు సార్, మ్యాన్ తీసుకోవాలి. సో మ్యాన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సన్, మ్యాన్స్ ఫాదర్ సన్ ఈజ్ ఈక్వల్ టు ఈయన ఎవరంట, దిస్ బాయ్. ఆ ఫోటోలో చూపిస్తున్న బాయ్ ఈయన అనమాట. సో దిస్ మ్యాన్ ఈక్వల్స్ టు ఫోటో బాయ్. అలా అయితే మనం అడిగింది ఏంటంటే హూ వాజ్ దేర్ ఇన్ దట్ ఫోటో. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు సార్, హిమ్సెల్ఫ్. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గివింగ్ హిమ్సెల్ఫ్ ఈస్ ద ఆన్సర్. ఎస్, దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాడు అంటే ఇందులో స్టేట్మెంట్స్. గాడ్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ టైమ్ ఈక్వల్లీ టు మ్యాన్ కైండ్ బట్ నాట్ మనీ. చాలా ట్రిక్కీగా ఇచ్చున్నాడు సార్ దీన్ని. ఏంటంటే చాలా డెప్త్ మీనింగ్ ఉన్నది ఇచ్చున్నాడు. గాడ్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ టైమ్ ఈక్వల్లీ టు మ్యాన్ కైండ్. సో భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాళికి కూడా భగవంతుడు టైం అనేదాన్ని చాలా ఎగ్జాక్ట్గా ఇచ్చున్నాడు, అందరికీ ఈక్వల్గా ఇచ్చున్నాడు అనమాట. నీకు 24 గంటలు ఇస్తే నాకు కూడా 24 గంటలు ఇచ్చున్నాడు. సో అందరికీ టైం కరెక్ట్గా ఇచ్చున్నాడు. కానీ మనీ మాత్రం అందరికీ సరిగ్గా పంచలేదు అని చెప్తున్నాడు. టైం అందరికీ సమానంగా పంచాడు, కానీ మనీని మాత్రం సరిగ్గా పంచలేదు. కానీ బట్ గాడ్ హ్యాస్ కాంపన్సేటెడ్ దిస్ బై గివింగ్ కామన్ సెన్స్. సో భగవంతుడు ఏం చేశాడంటే దాన్ని కాంపన్సేట్ చేస్తూ అందరికీ మనీ ఈక్వల్గా ఇవ్వలేదు, కానీ అందరికీ ఏంటి ఇచ్చాడంటే కామన్ సెన్స్ ఇచ్చాడనమాట. ఇంకిత జ్ఞానం అనేది ఇచ్చున్నాడు. ఎందుకు ఇచ్చున్నాడు అంటే, సో మీరు ఏదైతే సంపాదిస్తూ ఉన్నారో మీ తెలివితేటలు ఉపయోగించి మీరు అందరికీ టైం ఈక్వల్గా ఉన్నప్పుడు ఎవరైతే కామన్ సెన్స్ యూజ్ చేసుకుని మనీని మేనేజ్మెంట్ చేసుకోగలరో, మనీని మేనేజ్ చేయడం అంటే ఏంటి, ఎర్నింగు అలాగే స్పెండింగ్, సంపాదించడము ఖర్చు పెట్టడం అనే దాన్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ ఎవరైతే వాళ్ళ కామన్ సెన్స్ని యూజ్ చేసుకుంటారని చెప్పి భగవంతుడు అందరికీ టైంతో పాటు కామన్ సెన్స్ ఇచ్చాడు, కానీ డబ్బు అనేది మాత్రం అందరికీ ఈక్వల్గా ఇవ్వలేదు అని మనకి ఇక్కడ చెప్పున్నాడు అనమాట. సో దీని ప్రకారం అబ్జర్వ్ చేస్తే దీని ప్రకారం మనం ఏది కంక్లూడ్ చేయొచ్చు అని అడిగినాడు సార్. ఓకే, చూద్దాం. గాడ్ హ్యాస్ నాట్ డన్ జస్టిస్ టు మ్యాన్ కైండ్ ఇన్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ. సో మానవాళికి మొత్తానికి డబ్బులు పంచడంలో దేవుడు మనకి న్యాయం చెయ్యలేదు అని చెప్తా ఉన్నాడు సార్. సో దేవుడు మనకి న్యాయం చేయలేదు అంటే ఇక మనం దేవుడితో పోరాడడానికి కాదు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. క్లియర్? ఇది మనకి ఎలా ఇచ్చున్నాడు అంటే గాడ్ హ్యాస్ నాట్ డన్ జస్టిస్ టు మ్యాన్ కైండ్ అంటే దీని ద్వారా మనం ఇది కంక్లూడ్ చేయలేము సార్. గాడ్ ఏంటంటే మనకి టైంని ఈక్వల్గా ఇచ్చున్నాడు, అలాగే కాంపన్సేట్ అండ్ కామన్ సెన్స్ ఇచ్చాడు. అంటే మీరు చాలా వైజ్గా ఖర్చు పెట్టుకోవాలని దాని ఇన్నర్ మీనింగ్. అంతే తప్ప అందరికీ సరిగ్గా పంచలేదు అనేది సరైనది కాదు. సో 1 ఈజ్ నాట్ ద ఆన్సర్. 1 హ్యాస్ టు యూజ్ కామన్ సెన్స్ టు మేనేజ్ మనీ వైజ్లీ. సో తెలివిగా మేనేజ్ చేసుకోవాల్సిన ఖర్చును, అంటే ఎంత సంపాదించడం కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం అన్న దాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ చేయగలిగితే దెన్ దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద పర్ఫెక్ట్ మేనేజ్మెంట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్, ఆప్షన్ 2 బోత్ ఫాలోస్ కాదు, ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ ఎవ్రీవన్? సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బినా ఈజ్ ద డాటర్ ఆఫ్ మోహన్. So Beena is the daughter of Mohan, who is the only son-in-law of Meena. మోహన్ అనేవాడు ఎవరు అంటే అల్లుడు, ఒకే ఒక అల్లుడు. అంటే ఎవరికి? మీనాకి ఒకే ఒక అల్లుడు అని చెప్పాడు. సో మీనాకు ఒకే ఒక అల్లుడు అంటే మీనా వాళ్ళ కుమార్తెకు భర్త అని చెప్పుకోవచ్చు. తర్వాత మీనా హ్యాస్ ఓన్లీ 1 చైల్డ్. మీనాకు ఒకే ఒక చైల్డ్ ఉందంటే ఖచ్చితంగా ఎవరు అవుతారు సార్? మోహన్ వాళ్ళ వైఫే అవుతుంది. కిరణ్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ మీనా. కిరణ్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ మీనా అంటే మీనా వాళ్ళ గ్రాండ్ డాటర్ కిరణ్ అని చెప్పచ్చు. నౌ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మోహన్ అండ్ హిజ్ వైఫ్ అండ్ వాళ్ళిద్దరికి బినా అని ఒక అమ్మాయి, కిరణ్ అని ఒక అమ్మాయి ఇద్దరు ఉన్నారనమాట. సో దీని ప్రకారం అబ్జర్వ్ చేస్తే హౌ ఈస్ కిరణ్ రిలేటెడ్ టు బినా అని ఇచ్చారు. హౌ ఈస్ కిరణ్ రిలేటెడ్ టు బినా అంటే బినా పొజిషన్లో మీరుంటే కిరణ్ మీకు ఏమవుతుంది సార్? ఇప్పుడు సిస్టర్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలామంది మదర్ అని పెడుతున్నారు. మదర్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆప్షన్
ఏ సిస్టర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటో చూద్దాం సార్. సో క్వశ్చన్ నెంబర్ 9లో ఇచ్చింది ఏంటంటే there are 4 members are there who pursue teaching, law, banking, cooking and own cooking. సో 4 పొజిషన్స్ ఉన్నాయి, 4 ప్రొఫెషన్స్. అలాగే రెడ్, బ్లూ, వైట్, ఎల్లో హౌసెస్ని ఇష్టపడతారని చెప్పుకున్నాడు అనమాట. సో దాన్ని మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి సార్ ఇక్కడ. సో అకార్డింగ్ టు దేర్ ఇన్ఫర్మేషన్ PQRS అని నలుగురిని తీసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ P owns ఏ రెడ్ హౌస్ అని ఇచ్చాడు అండ్ హీ ఈజ్ నాట్ ఏ బ్యాంకర్. ఇక్కడ బ్యాంకర్ కాదు అని ఇచ్చాడు. P ఈజ్ నాట్ అ బ్యాంకర్. ద ఓనర్ ఆఫ్ ద బ్లూ హౌస్ ఈజ్ ఎ లాయర్. బ్లూ హౌస్ ఉన్నవాడు లాయర్ అని చెప్పుకున్నాడు అనమాట. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టుకుని ఉంచుకున్నాము. తర్వాత ద కలర్ ఆఫ్ ఎస్ హౌస్, ద కలర్ ఆఫ్ ఎస్ హౌస్ ఈజ్ నెయిదర్ ఎల్లో నార్ వైట్. ఎల్లో కాదు, వైట్ కాదని ఇచ్చాడు. ఆర్ ఈజ్ ఎ టీచర్ అని ఇచ్చున్నాడు సార్. ఆర్ ఈజ్ ఎ టీచర్ అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ ద కలర్ ఆఫ్ ఎస్ హౌస్ ఈజ్ నెయిదర్ ఎల్లో నార్ వైట్. ఎస్ యొక్క కలరు ఎల్లో కానీ వైట్ కానీ కాదు అని ఇచ్చాడు సార్. ఎస్ యొక్క హౌస్ కలర్ ఎల్లో కాదు, వైట్ కాదు, అలాగే రెడ్ కూడా కాదు కదా సార్, ఎందుకంటే P రెడ్ తీసేసుకున్నాడు కాబట్టి రెడ్ కూడా కాదు. సో ఈ 3 కాదండి, మిగిలిపోయింది ఏంటి, బ్లూ ఒకటే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ బ్లూ ఏ లాయర్ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ట్రయల్. సో బ్లూ ఇక్కడ ఉంది, హీఈస్ అ లాయర్. ఓకే సార్. నెక్స్ట్ తర్వాత దాంట్లో చూద్దాం సార్. తర్వాత దాంట్లో ఏంటంటే ఇక్కడ టీచరు, లాయర్ రాసాం. ఈయన బ్యాంకర్ కాదు, ఈయన బ్యాంకర్ కాదు, ఇంకెవరు బ్యాంకర్ అవ్వాలి, Q బ్యాంకర్ అవ్వాలి కాబట్టి బ్యాంకర్ ఇక్కడ వస్తాడు సార్. సో ఐ హ్యావ్ రిటన్ బ్యాంకర్ హియర్. సో మిగిలిపోయింది ఎవరు సార్, ఇక్కడ బ్యాంకర్ ప్లేస్లో మనకి కుక్ అనేది వస్తుంది. నేను కుకింగ్ కూడా ఒక ప్రొఫెషన్ ఉంది కాబట్టి. సో తర్వాత మిగిలిపోయిన కలర్స్ ఏమైనా ఎల్లో కానీ వైట్ కానీ ఇచ్చున్నాడు. దీని గురించి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి Q అనేవాడు ఎల్లో హౌస్ అవ్వచ్చు, వైట్ హౌస్ అవ్వచ్చు, లేదా R అనేవాడు వైట్ హౌస్ అవ్వచ్చు, లేదా ఎల్లో హౌస్ అవ్వచ్చు అనమాట. దిస్ ఈజ్ వాట్ ద అరేంజ్మెంట్ దే హ్యావ్ గివెన్. ఇప్పుడు దీని మీద ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వైట్ హౌస్ ఈజ్ ఓన్డ్ బై. వైట్ హౌస్ ఎవరు ఓన్ చేసుకున్నారంటే Q అవ్వచ్చు లేదా R అవ్వచ్చు, రెంట్లో ఏదైనా అవ్వచ్చు. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కాబట్టి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి కెనాట్ బి డిటర్మిన్. సో 9th క్వశ్చన్ ఆప్షన్ D పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 ఏమి ఇచ్చాడు సార్. Q ఈజ్ అ బ్యాంకర్. Q అనేవాడు బ్యాంకర్ కాబట్టి ఆప్షన్ B పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 10 ఆప్షన్ B ఈజ్ ద ఆన్సర్. Yes, answers are coming. Option B is the answer. Next question ఏమి ఇచ్చున్నాడో చూద్దాం సార్. ద ఓనర్ ఆఫ్ ద బ్లూ హౌస్. బ్లూ హౌస్ ఓనర్ ఎవరు సార్, ఎస్. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. క్లియర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే 12th క్వశ్చన్, కన్సోలేషన్ అంటే గ్రీఫ్, సెడేటివ్ అంటే ఏంటని అడిగాడు. కన్సోలేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఓదార్పు. కన్సోలేషన్ అంటే ఓదార్పు అని మీనింగ్ సార్. ఓదార్పు. గ్రీఫ్ అంటే దుఃఖము. గ్రీఫ్ అంటే దుఃఖము. ఒకసారి జాగ్రత్తగా చూడండి సార్. గ్రీఫ్ అలాగే కన్సోలేషన్ అంటే ఓదార్పు, దుఃఖము. అంటే దుఃఖంగా ఉన్నప్పుడు మనం ఓదార్చాలి. ఓదారిస్తే ఆ దుఃఖం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటి ఇచ్చారు, సెడేటివ్ అని ఇచ్చారు సార్. సెడేటివ్ అంటే ఏంటంటే ఉపశమనము. సెడేటివ్ అంటే ఉపశమనం అనమాట. సో ఉపశమనానికి దేనికి ఉపశమనం వస్తుంది సార్, మనకి మామూలుగా యాడ్స్ చూస్తున్నప్పుడు చెప్తాడు ఈ స్ప్రే కొట్టుకుంటే మీకు ఉపశమనం కలుగుతుంది, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఉపశమనం కలుగుతుందని మనకి చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఏంటి, ఏ ఉపశమనం కలుగుతుంది అంటే నొప్పి యొక్క ఉపశమనం కలుగుతుంది. కాబట్టి పెయిన్ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నొప్పి నుంచి ఉపశమనము, ఇక్కడ దుఃఖం నుంచి ఓదార్పు, నొప్పి నుంచి ఉపశమనం అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ C పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, based on his performance Rajesh got a poor rating in office. సో based on his performance, సో రాజేష్ యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని రాజేష్ గాట్ అ poor rating in his office. సో చాలా పోర్ రేటింగ్ వచ్చిందని, చాలా తక్కువ రేటింగ్ వచ్చింది అని అన్నాడు అనమాట. సో కంక్లూషన్స్ ఏం పూర్తికొచ్చు అంటే తను పెర్ఫార్మెన్స్ సరిగా చేయలేదు కాబట్టి తనకు చాలా తక్కువ రేటింగ్ వచ్చిందని, పోర్ రేటింగ్ వచ్చిందంటే చాలా వర్స్ట్ రేటింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. రాజేష్ డిడ్ నాట్ పెర్ఫార్మ్ వెల్ అని చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోవచ్చు. దీని ద్వారా కంక్లూడ్ చేయొచ్చు కదా, ఎందుకంటే అతని పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అతను పువర్ రేటింగ్ ఇచ్చున్నారు అంటే ఖచ్చితంగా హీ డిడ్ నాట్ పెర్ఫార్మ్ వెల్. దట్స్ వై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఆన్సర్, ఫస్ట్ కంక్లూషన్ కరెక్ట్. సెకండ్ కంక్లూషన్ ఏంటంటే ద రేటింగ్ గివెన్ టు రాజేష్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఏదైతే రేటింగ్ ఇచ్చున్నారో రాజేష్కి అది అప్ టు ద మార్క్ కాదు అని ఇచ్చాడు. అంతే కదా సార్, అప్ టు ద మార్క్ కాదు కాబట్టి
పువర్ రేటింగ్ గురించి చెప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా బోత్ 1 and 2 అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఎస్, ఎవ్రీ వన్ ఆర్ గివెన్ ద ఆప్షన్ సి యాజ్ ద ఆన్సర్. వెరీ గుడ్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ దట్ హ్యాస్ అ డిఫరెంట్ రిలేషన్షిప్ యాజ్ ద గివెన్ పేర్. డిఫరెంట్ రిలేషన్షిప్ అని ఇచ్చున్నాడు సార్. అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఆపోజిట్. ఇన్సైడ్ అంటే లోపల, అవుట్ సైడ్ అంటే బయట. అంటే ఆపోజిట్గా ఉన్న రిలేషన్స్. దీనికి కొంచెం డిఫరెంట్గా రావాలి అంటే ఒకసారి చూద్దాం సార్. డే నైట్ ఈ రెండు ఆపోజిట్, లైట్ టు డార్క్ రెండు ఆపోజిట్, వైట్ టు బ్లాక్ కూడా ఆపోజిటే సార్. కానీ సన్ను స్టార్ అనేది ఆపోజిట్స్ కాదు కదా. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 14. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ సిరీస్ ఇచ్చున్నాడు. నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఎప్పుడు చేసినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే నెంబర్ సిరీస్లో ఉన్న నెంబర్స్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఈ ఫార్మేట్లో వెళ్తున్నాయంటే ఖచ్చితంగా అది ఆల్టర్నేట్ సిరీస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. ఇది ఏమవ్వాలి అంటే ఆల్టర్నేటివ్ సిరీస్ అవ్వాలి. ఓకే సార్, ఆల్టర్నేట్ సిరీస్ అవ్వాలి. సో ఎవరికైనా ఈ నెంబర్ సిరీస్ మీద కాన్సెప్ట్ మీద డౌట్స్ ఉంటే నా క్లాస్ మళ్ళీ మారథాన్ సెషన్స్లో ఉంది సార్. రీజనింగ్ మారథాన్ సెషన్స్లో August 23 ఆ టైంలో చెప్పినటువంటి నెంబర్ సిరీస్ మీద కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ 6 hours కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్న నెంబర్ సిరీస్ మీద. ఆ కాన్సెప్ట్ ఒకసారి వినండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా నెంబర్ సిరీస్ గురించి డెప్త్ కాన్సెప్ట్ తెలుస్తూ ఉంటుంది సార్. సో కాబట్టి దీనికి ఆల్టర్నేట్ సిరీస్ అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూద్దాం సార్. 82, 76, 70 ఈ నెక్స్ట్ ఏం వస్తుందో రాయాలి. 70, 64, 58 ఈ నెక్స్ట్ ఏం వస్తుందో రాసుకోవాలి. సో 82కి 76కి ఎంత సార్ డిఫరెన్స్? 6 డిఫరెన్స్. అలాగే 76కి 70కి 6 డిఫరెన్స్. 70కి 6 డిఫరెన్స్ చేస్తే 64 అనేది రావాలి. దట్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ దర్ ఇన్ ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్. ఆర్క్ ఈజ్ రిటన్ యాజ్ $@ అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటంటే చైర్కి కోడ్ ఏంటో వద్దని అడిగాడు సార్. సో CHAIR. సో చూడగానే మనం చెప్పొచ్చు ఇది ఏ కాన్సెప్ట్ సార్? ఎస్, వెరీ గుడ్. సబ్స్టిట్యూషనల్ కోడింగ్ ఈజ్ ద లాజిక్ ఫర్ దిస్. సబ్స్టిట్యూషనల్ కోడింగ్ అనేది అవడానికి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సి అంటే ఏంటి ఇక్కడ? లాస్ట్ ది స్టార్ అంటే క్వశ్చన్ స్టార్తో స్టార్ట్ అవ్వాలి. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కూడా కాదు, ఈ రెండు కాదు సార్. ఈ రెండులో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత హ్యాష్ కామన్గా ఉంది, డాలర్ కామన్గా ఉంది, యాంపర్సెంట్ కామన్గా ఉంది. ఈ రెండు మిక్స్ అయినాయి కాబట్టి ఆర్ చూద్దాం సార్. ఆర్ కోడ్ ఏం రాసుకోవాలి అంటే ఆర్ అంటే సెకండ్ లెటర్. ఏం రాసుకోవాలి సార్? సెకండ్ లెటర్ @ అంటే స్టార్టింగ్లో స్టార్ ఉండి ఎండింగ్లో @ ఉండేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ దెర్ ఇన్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. 16th క్వశ్చన్ ఆప్షన్ సి. ఎస్, ఈజీగా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ వస్తున్నాయి. వెరీ గుడ్. సో క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 75 స్టూడెంట్స్ 12 లైక్ ఓన్లీ క్యాబేజ్. తర్వాత క్యాబేజ్. మనకి నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే కాలీఫ్లవర్ అని ఇచ్చాడు. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రైటింగ్ హియర్ దిస్ ఈస్ క్యాబేజ్. నెక్స్ట్ వన్ కాలీఫ్లవర్. Next one capsicum and carrot. So I'm writing carrot here and capsicum here. సో ఇలా ఇచ్చున్నాడు. దీని ప్రకారం చూద్దాం సార్. ఫస్ట్ 12 లైక్ క్యాబేజ్. 12 మెంబర్స్. ఓన్లీ క్యాబేజ్ అని ఇచ్చారు కాబట్టి ఓన్లీ ఇక్కడ రాసుకున్నాం సార్. 15 లైక్ ఓన్లీ కాలీఫ్లవర్. 21 లైక్ ఓన్లీ క్యారెట్. అండ్ 12 లైక్ బోత్ క్యారెట్ అండ్ క్యాబేజ్. క్యారెట్ అండ్ క్యాబేజ్ ఇక్కడ ఉంది సార్. ఎంతమందికి ఇష్టపడుతున్నారంటే 12 మెంబర్స్. 13 లైక్ ఓన్లీ క్యాప్సికమ్. 2 లైక్ బోత్ క్యాప్సికమ్ అండ్ క్యాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్ కలిపి ఇద్దరు ఇష్టపడుతున్నారని చెప్పాడు సార్. సో 12 లైక్ రాసుకున్నాము. 15 లైక్ ఓన్లీ కాలీఫ్లవర్. 21 లైక్ ఓన్లీ క్యారెట్. 12 లైక్ బోత్ క్యారెట్ అండ్ క్యాబేజ్. 13 లైక్ క్యాప్సికమ్, ఓన్లీ క్యాప్సికమ్, and 2 like both capsicum and cauliflower. So this is the data given to us. సో ఈ డేటా బేస్ చేసుకుని ఇప్పుడు ఆన్సర్స్ చేసుకోవాలి సార్. ఇన్ని రోజులు మనకి ఇచ్చింది ఏంటంటే మనకి ఇమేజెస్ ఇచ్చి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసామనేవాడు. ఇప్పుడు ఏంటంటే థియరీ పార్ట్ ఇచ్చి మనల్ని ఇమేజెస్ తయారు చేసుకోమంటున్నాడు అనమాట. సో ఒకసారి నేను ఆల్రెడీ మనం చేస్తున్నాం సేమ్ మోడల్, దాని మీద మళ్ళీ వచ్చిన ఇంకో నెక్స్ట్ మోడల్ సార్ ఇది. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ డు నాట్ లైక్ క్యాబేజ్? క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళు ఎంతమందిని అడిగాడు సార్. సో ఇక్కడ క్యాబేజ్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇక్కడ క్యాబేజ్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ 12, ఇక్కడ 12, 24 మెంబర్స్ క్యాబేజ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సార్. ఎంతమందిలో? మొత్తం
75 మెంబర్స్, వీళ్ళందరూ కూడా 75 మెంబర్స్. 75 మెంబర్స్లో 24 మెంబర్స్కి క్యాబేజ్ అంటే ఇష్టం సార్. క్యాబేజ్ అంటే ఇష్టం అంటే మిగతా 51 మెంబర్స్కి ఇష్టం లేదని కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి సార్ దీన్ని? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఎంతమందికి నచ్చట్లేదంటే 51 మెంబర్స్కి నచ్చట్లేదు. ఎంతమందిలో? 75 మెంబర్స్లో ఇంటూ 100 చేసుకోవాలి సార్. చూస్తే 25 3s, 25 4s, 3 17s. సో 17 4లు ఎంత అవుతుంది సార్? 68 అవుతుంది. అది ఎక్కడుంది సార్? ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇచ్చింది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్ హూ లైక్ క్యారెట్ అండ్ కాలీఫ్లవర్. క్యారెట్ కాలీఫ్లవర్ ఇష్టపడే వాళ్ళు చూద్దాం సార్. సో క్యారెట్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అంటే 21 + 12. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 33. సో ఇక్కడ 33 వచ్చింది సార్ ఆన్సర్. ఎవరు? క్యారెట్ 33 వచ్చింది. కాలీఫ్లవర్ అని ఇచ్చినాడు. కాలీఫ్లవర్ అంటే 15 + 2 17. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది సార్? 16 అవుతుంది. కాబట్టి 16 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 18. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ వెజిటేబుల్స్ అని ఇచ్చున్నాడు సార్. సో హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ వెజిటేబుల్స్? ఓన్లీ వన్ వెజిటేబుల్. ఓన్లీ ఒక వెజిటేబుల్ మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఓన్లీలో ఉన్న వాళ్ళని కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఉన్నమంది ఎంతమంది సార్? 12. ఇక్కడ ఓన్లీ కాలీఫ్లవర్ 15. ఇక్కడ ఓన్లీ క్యాప్సికమ్ 13. ఇక్కడ ఓన్లీ క్యారెట్ 21. వీటిని యాడ్ చేసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. సో 2 + 5 7 10 11 2 3 4 6 61 is the answer. That is there in option B. So question number 19, option B will be the answer. Very good. So 61 is the answer for this question. Yes, everyone are giving the correct answers. మీరు ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ నెంబర్తో పెట్టి ఆన్సర్ చేయండి సార్. దెన్ ఇట్ విల్ బి క్లియర్ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ వస్తుందని చూడడానికి అవకాశం ఉంటుంది. సో వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 ఏమి ఇచ్చినట్టు చూద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 20 దే హ్యావ్ గివెన్ దట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే దే ఆర్ టుగెదర్, రెండు కలిసి ఉన్నాయని చెప్తున్నారనమాట. సో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ద డీపర్ ద నాలెడ్జ్ ద గ్రేటర్ ఈజ్ ద విజ్డమ్ అంటే ద డీపర్, మీరు ఎంత లోతుగా నాలెడ్జ్ పెంచుకుంటే, ఎంత లోతుగా సబ్జెక్ట్ అనే దాన్ని నేర్చుకుంటారో మీకు అంత గ్రేటర్ విజ్డమ్ ఉన్నట్టు. జ్ఞానము, విజ్డమ్ అంటే జ్ఞానము, నాలెడ్జ్ అంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఇదవుతుంది. కాబట్టి ఈ రెండు కూడా కలిసి ఉంటాయని చెప్తున్నాడు, నాలెడ్జ్ కానీ జ్ఞానము కానీ. సో జ్ఞానం అనేది డిఫరెంట్, నాలెడ్జ్ అనేది కానీ రెండు కలిసే ఉంటాయని చెప్పున్నాడు అనమాట. సో నాలెడ్జ్ ఈజ్ అవేర్నెస్, విజ్డమ్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్యాకిల్ కాంప్లికేషన్స్. సో జ్ఞానం అనేది ఎటువంటి, నాలెడ్జ్ ఏంటంటే ఆ టైంకి మనకు ఉపయోగపడే మన ఆ సబ్జెక్ట్ మీద ఉండే నాలెడ్జ్. జ్ఞానం అనేసరికి ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనకు జ్ఞానం అనేది చెప్తుందన్నమాట. సో నాలెడ్జ్ ఈజ్ అవేర్నెస్ అంటే దాని గురించి తెలియడమే నాలెడ్జ్. కానీ విజ్డమ్ అంటే ఏంటి? ట్యాకిల్ కాంప్లికేషన్స్, ఎలాంటి కాంప్లికేషన్స్ అయినా ట్యాకిల్ చేయడాన్ని మనం విజ్డమ్ అంటాము అన్న విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు సార్. అంటే ఇక్కడ దీని ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంటంటే నాలెడ్జ్ విజ్డము రెండు ఒకదాంతో ఒకటి కలిసే ఉంటాయి. ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి అంటే ఖచ్చితంగా ఇది ఉంటే అది ఉంటుంది అనమాట. మీకు నాలెడ్జ్ ఉంటే విజ్డమ్ ఉంటుంది, విజ్డమ్ ఉంటే నాలెడ్జ్ ఉంటుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఉంటాయని చెప్పాడు. సో దీని ప్రకారం చూస్తే మనకి దీని ప్రకారం చూసి ఏది ట్రూ అని అడిగాడు. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆర్ సినోనిమ్స్ అని ఇచ్చాడు. దే ఆర్ నాట్ సినోనిమ్స్. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్? నో. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఎస్, కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అంటే నాలెడ్జ్ ఉంటే విజ్డమ్, విజ్డమ్ ఉంటే నాలెడ్జ్, రెండు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ది ఎందుకు కాదు అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనేది సినోనిమ్స్ అయితే కాదు సార్, కాబట్టి అది పెట్టుకోలేదు. విజ్డమ్ కెన్ సప్లిమెంట్ నాలెడ్జ్ అని ఇచ్చాడు, ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ఇఫ్ హెల్త్ కేర్ ఈజ్ వెల్త్ ఈజ్ రిటన్ యాజ్ 1372 అని ఇచ్చున్నాడు. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే హీ ఈజ్ వెల్త్ అని కావాలి. హీ ఈజ్ వెల్త్ అనే దానికి ఆన్సర్ కావాలి సార్. సో ఒకసారి చూద్దాం, వెల్త్ అనేది ఎక్కడెక్కడ ఉంది. వెల్త్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. నీడ్స్ కేర్, హీ నీడ్స్ వెల్త్, వెల్త్ అనేది సెకండ్ దాంట్లో కూడా ఉంది సార్. సో 1372, ఇక్కడ 1372 ఉంది. నెక్స్ట్ హీ నీడ్స్ వెల్త్లో 463 అని ఉంది. సో ఇక్కడ కేర్ ఈజ్ వెల్త్, హెల్త్ నీడ్స్ కేర్. సో వెల్త్ అనేది మన రెండింటిలో కనిపిస్తుంది. ఈ రెండింటిలో కామన్ కూడా నెంబర్ ఏంటి 3 మాత్రమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా 3 ఉన్నది ఆన్సర్ అవుతుంది సార్. ఇక్కడ డీలో 3 లేదు,
సిలో 3 లేదు, బిలో 3 లేదు. ఖచ్చితంగా ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 22లో వచ్చింది ఏంటంటే రీఅరేంజ్ ద జంబుల్డ్ లెటర్స్ టు మేక్ అ మీనింగ్ఫుల్ వర్డ్స్ అండ్ దెన్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్. సో ముందు వీటన్నిటిని కూడా రీఅరేంజ్ చేసుకోమని చెప్పారు సార్. రీఅరేంజ్ చేసుకుంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ గోల్డ్, దిస్ కెన్ బి రిటన్ యాజ్ స్టవ్, దిస్ కెన్ బి రిటన్ యాజ్ బ్రాంజ్ అండ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ సిల్వర్. సో ఇందులో ఏది డిఫరెంట్గా ఉందంటే డైరెక్ట్ చూడగానే చెప్పచ్చు స్టవ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద 3. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 22. నెక్స్ట్ చూద్దాం సార్. అ లీడింగ్ టెన్నిస్ స్టార్ హూ ఫేస్డ్ మీడియా ఆఫ్టర్ ఫెయిలింగ్ ఎ డోప్ టెస్ట్. సో మామూలుగా ప్లేయర్స్ అందరికి కూడా గేమ్ వాళ్ళ ఆటలు అయిపోయిన తర్వాత అందరికీ డోప్ టెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏమైనా తీసుకున్నారేమో, డ్రగ్స్ లాంటివి ఏమైనా తీసుకున్నారేమో, ఎనర్జీ రావడానికి డ్రగ్స్ లాంటివి ఏమైనా తీసుకొని ఆడారేమో అని చెప్పి వాళ్ళకి డోపింగ్ టెస్టులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఏ లీడింగ్ టెన్నిస్ స్టార్ హూ ఫేస్డ్ మీడియా ఆఫ్టర్ ఫెయిలింగ్ ఏ డోప్ టెస్ట్. డోప్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయాడు అంటే తను పాజిటివ్గా వచ్చేసాడు అనమాట. డోపింగ్ టెస్ట్లో పాజిటివ్ రాకూడదు. సో ఐ డోంట్ వాంట్ టు ఎండ్ మై కెరియర్ దిస్ వే. ఐ హోప్ ఐ విల్ బి గివెన్ అనదర్ ఛాన్స్ టు ప్లే దిస్ గేమ్, ఐ లెట్ ద స్పోర్ట్ డౌన్ అని చెప్పి ఎవరైతే ఈ డోప్ టెస్ట్లో దొరికిపోయాడో వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఎండ్ మై కెరీర్ ఇన్ దిస్ వే. ఈ విధంగా నా కెరీర్ ముగిసిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ హోప్ ఐ విల్ బి గివెన్ అనదర్ ఛాన్స్ టు ప్లే దిస్ గేమ్. నాకు ఇంకో ఛాన్స్ ఇస్తారేమో ఈ గేమ్ ఆడటానికి అనుకుంటున్నాను. ఐ లెట్ ద స్పోర్ట్ డౌన్. ఏదైతే ఈ ఆటలు ఉన్నాయో నేను ఆటల యొక్క గౌరవాన్ని దించేశాను అని చెప్తున్నాడు అనమాట. సో దీని ప్రకారము వీడు చెప్పున్న ఈ స్టేట్మెంట్ ప్రకారము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడిగారు. ఇందులో ఏది ట్రూ అవడానికి అవకాశం ఉంది. హీ వాజ్ ఛాలెంజింగ్ ద అవుట్కమ్ ఆఫ్ డోప్ టెస్ట్. డోప్ టెస్ట్ని ఛాలెంజ్ చేస్తున్నాడని చెప్పారు, కానీ యాక్సెప్ట్ చేశారు కదా సార్. డోప్ టెస్ట్లో వచ్చింది కరెక్టే, నేను చేసిన తప్పే, నా కెరీర్ ఇలా ముగిసిపోతుందని అనుకోలేదని ఇలా చెప్తున్నాడంటే ఈజ్ నాట్ ఛాలెంజింగ్. హీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ హీ వాజ్ రైట్ అండ్ వుడ్ కంటిన్యూ టు ప్లే. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీ వాజ్ రైట్. తను చేసింది రైట్ అని ఒప్పుకుంటున్నాడు సార్? లేదు, తను చేసిన తప్పు అని ఒప్పేసుకున్నాడు సార్. హీ హ్యాడ్ అడ్మిటెడ్ టు టెస్టింగ్ పాజిటివ్ ఇన్ ద డోప్ టెస్ట్. పాజిటివ్ వచ్చిందని తెలిసిపోతుంది కాబట్టి ద స్పోర్ట్ లెట్ హిమ్ డౌన్. స్పోర్ట్ అనేది దీన్ని తక్కువ చేసిందంటే అది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డోప్ టెస్ట్లో తను పాజిటివ్గా వచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 24లో ఇచ్చింది ఏంటంటే సిజికే అంటే 3, 7, 11, 15. 15 అంటే దేంతో స్టార్ట్ అవ్వాలి సార్? ఓతో స్టార్ట్ అవ్వాలి. ఓతో స్టార్ట్ అయింది ఒకే ఒక లెటర్ ఉంది, ఒకే ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. సో క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎప్పుడైనా ఇలాంటివి చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ లెటర్స్ కానీ కామన్ లెటర్స్ కానీ తీసేసి అవి చెక్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే కోడ్ ఈక్వల్స్ టు 6241, మేడ్ ఈక్వల్స్ టు 5346, కమ్ ఈక్వల్స్ టు 3124 అండ్ 2 ఈక్వల్స్ టు 27 అయితే డోమ్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుందని అడిగాడు సార్. సో డోమ్ అనే దానికి ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ ఓఈ అని ఉంది, ఇక్కడ మనకు కావాల్సింది ఓఈ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఓఈ, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఓఈ ఉంది సార్. సో ఈ మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటి? 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంటే 4 అని తీసుకోవచ్చు. తర్వాత చూద్దాం సార్. ఓ ఇక్కడ ఓ ఉంది, ఆ చివరిన ఓ ఉంది సార్. సో మూడిట్లో కామన్గా ఉంది ఏంటి? 2, 2, 2 ఉంది కాబట్టి ఓ అంటే 2 అని తీసుకోవచ్చు. దాని తర్వాత చూద్దాం మేడ్ డి చూద్దాం సార్. డి అంటే ఇక్కడ ఉంది, డి ఇక్కడ కూడా ఉంది. సో ఈ రెంట్లో కామన్గా ఉన్నది ఏంటి సార్? అంటే మనం ఆల్రెడీ 2, 4 తీసేయండి. 2, 4తో అవసరం లేదు మనకి. ఇంకా చూస్తే ఈ రెంట్లో డిలో కామన్ ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటంటే 6 కామన్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా డి అంటే 6 తీసుకోవచ్చు. 6, 2, 4 అని ఉండాలి. 6, 2, 4 ఈ రెండింటిలో ఉన్నాయి సార్. తర్వాత ఎం అంటే ఏమవుతుందో చూద్దాం. సో ఎం అంటే మేడ్ అని ఇచ్చున్నారు, ఎం అంటే ఇది కూడా ఉంది. సో రెండింటిలో కామన్గా ఉంది ఏంటి సార్? ఈని తీసేస్తే, ఎందుకంటే ఈ ఆల్రెడీ రాసేసుకున్నాం కాబట్టి 4 అని తీసేసుకుంటే 4 తీసేయండి. తర్వాత ఇక్కడ డి ఉంది, అలాగే ఇక్కడ డి ఉంది. మనకు కావాల్సింది ఎం కాబట్టి ఎం ఈజ్ హియర్ అండ్ ఎం ఈజ్ హియర్. సో ఈ రెండింటిలో మాత్రమే ఉన్న నెంబర్ ఏంటి సార్? 3 మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి సో 3 పెట్టుకుంటే దట్ ఈస్ అ కాంబినేషన్. సో 6, 2, 3, 4లో ఏదైనా అవ్వాలి. 3, 2, 6, 4 అవ్వచ్చు, 4 ఇలా ఏదైనా మొత్తానికి 4 నెంబర్లు కనిపించాలి. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్. ఆఫ్టర్ ల్యాండింగ్ ఆన్ ద మూన్, Neil Armstrong said,
వన్ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, అ జైంట్ లీప్ ఫర్ ఎ మ్యాన్ కైండ్. అంటే చంద్రుడి మీద అడుగుపెట్టిన తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక స్టేట్మెంట్ చెప్పానండి. ఏంటంటే వన్ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్. ఇక్కడ నేను ఏదైతే అడుగేస్తున్నాను ఇక్కడ అడుగనే చాలా చిన్న అడుగే, కానీ ఏ జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. సో మానవజాతి అంతటికీ కూడా ఇది ఒక పెద్ద ఆవిర్భావం, ఒక పెద్ద అడుగు లాంటిది అంటున్నాడు అనమాట. నేను వేసేది చిన్న అడుగు ఇక్కడ మూన్ మీద, కానీ ఇది మొత్తం మన మానవజాతి అంతటికి కూడా ఒక విధమైనటువంటి గొప్పదిగా ఫీల్ అవ్వచ్చు అని చెప్తున్నాను. జైంట్ లీప్ అంటే ఒక పెద్దగా వర్ణించాడు సార్ దాన్ని. సో అలా అయితే మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎస్ ఎ మ్యాన్ కైండ్. తను మ్యాన్ కైండ్గా పిలుచుకుంటాడని చెప్తున్నాడు. తను మ్యాన్ కైండ్ అన్నది అందుకు కాదు సార్. ఇక్కడ ఏం చెప్పాడంటే వన్ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్. మామూలుగా మనిషి వేసేది చిన్న స్టెప్, ఇక్కడ నేను వేస్తున్న స్టెప్ చాలా చిన్నదే, కానీ ఇదంతా ఎందుకు చంద్రుడి మీద మొట్టమొదటిసారి అడుగుపెట్టినాడు కాబట్టి మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే హీఈస్ ద బెస్ట్. కాబట్టి ఖచ్చితంగా వాట్ వీ కెన్ సే యాజ్ ద ఆన్సర్ ఫర్ దిస్, ఫస్ట్ వన్ అయితే ఆన్సర్ కాదు సార్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఓన్లీ ఎకోడ్ ద ఫీలింగ్ ఆఫ్ అచీవ్మెంట్ బై మ్యాన్ కైండ్. ఎకోడ్ అంటే తను గట్టిగా ప్రపంచానికి చెప్పుకున్నాడు అండి. ఇదంతా కూడా మానవ జాతి యొక్క సక్సెస్, ఇదంతా మానవ జాతి యొక్క విజయము. మనిషి నేను అడిగేసిన చిన్న అడుగే, కానీ ఇక్కడ అడుగేయటం అనేది మానవ జాతి యొక్క ఒక అద్భుతం అని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సెకండ్ మానవ జాతి అందరి తరపున ఆయన ప్రతిధ్వనించాడు అక్కడ అని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడో చూద్దాం సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ బాడ్మాస్ వన్స్ అగైన్. సో ఇక్కడ కోడ్స్ ఇచ్చింది ఏంటంటే 27, 15, 2, 10, 4 అని ఇచ్చారు. సో ఇక్కడ బ్రాకెట్ ఇచ్చుకున్నాడు సార్. డి నుంచి వెళ్దాం. ఇక్కడ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివైడెడ్ మైనస్ పెడితే 27 + 5 అంటే 2 అవడానికి అవకాశం ఉందా సార్? లేదు. సో లేదు అంటే ఐ కాంట్ యూజ్ దీస్ సింబల్స్ ఓవర్ దేర్. సో సికి వెళ్దాం. సికి వెళ్తే ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఈక్వల్ టు. సో 27 + 15 చేస్తే 42 - 2. 42లోంచి 2 చేస్తే 40 డివైడెడ్ బై 10 చేస్తే 4. సో 4 = 4 సరిపోయింది. కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. ఎస్. సో ఎవ్రీవన్ ఆర్ గివింగ్ ఆప్షన్ సి యాజ్ ద ఆన్సర్. Yes, this is the correct answer for this. So question number 27, option C will be the answer. So this is the previous paper. That's what we have discussed. Total 27 questions ఉన్నాయి ఇందులో. ఈ 27 క్వశ్చన్స్లో కూడా మనం చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని రిపీట్ అయిన క్వశ్చన్స్ చేస్తున్నాము. కానీ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డిఫరెంట్గా వచ్చున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఈ 65 పేపర్స్ కానీ పర్ఫెక్ట్గా కానీ ప్రిపేర్ అవ్వగలిగితే, అన్ని పేపర్స్ కానీ పర్ఫెక్ట్గా కానీ చూడగలిగితే, ఈ 65 డేస్లో జరిగిన పేపర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. సో క్లియర్. సో టుమారో విల్ మీట్ ఎట్ ద సేమ్ టైమ్. థ్యాంక్ యూ.